కూలి పనులు చేసుకునే రైతులు అమాయకులు వీళ్ళతో 60,000 రూపాయలు నిలువు దోపిడీ చేశారు. వేరంత ఆలోచించుకుంటే కానీ టైం ఇలా బయటకే పంపించలేదు వాళ్ళు. మరి నీకు తెలియదా ఇది మోసం అని? అట్రాక్ట్ చేసేసాను సార్. పురుగుల మందు తాగొస్తాం సార్. 1000% మీరు చేసేది ఫ్రాడ్. వల్ల బుద్ధి చెప్తున్నా, మీ ఫోన్లు నాకే 100 సార్లు ఫోన్ వచ్చేది తెలివైన కాబట్టి ఫస్ట్ బదరా చేసి గిఫ్ట్లు ఇచ్చేది, టీలు తెప్పించేది ఇవన్నీ నాకు తెలుసులే బాసు. కనీసం ఆశకు అద్దు ఉండాలమ్మా, కొంచెం వస్తుంది 2 లక్షలు వస్తుంది పరిగెత్తి వచ్చేది. ఈ మధ్య సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి. సైబర్ నేరాలతో పాటు అమాయకులైన పల్లెటూరు వారిని ఎరవేసి మీకు లాటరీ తగిలింది, మీకు అదృష్టం వరించింది, మీ నెంబర్కి ఇవి తగిలింది, మీరు అర్జెంటుగా వచ్చేసేయండి అనంతపురంకి అని చెప్పి, అది కూడా పల్లెటూరు చదువు రాని అమాయకులను బలి చేస్తున్న ఒక రిలయన్స్ సంస్థ, కొన్ని సంస్థలు ఇన్సూరెన్స్ పేర్లతో నిలువు దోపిడీ చేస్తున్నాయి. ప్రస్తుతం మనతో ఉన్నారు ఇక్కడ. వీరు 60,000 రూపాయలు ఉన్నట్టుండి వీళ్ళకి మీకు అదృష్టం వరించింది, మీ సెల్లుకు లాటరీ తగిలింది, మీరు రండి అని చెప్పేసి వీరికి వల వేసి పిలిపించారు. ఇక్కడ చూస్తున్నాం మీరు కూలి పనులు చేసుకునే రైతులు అమాయకులు వీళ్ళతో 60,000 రూపాయలు నిలువు దోపిడీ చేశారు. అన్న ఏ ఊరు మీది? అనుంపల్లి. ఏమని వచ్చింది ఫోన్ మీకు? 2 లక్షలు బాండ్ తగిలింది, తీసుకొని పోదురండి అని వచ్చింది. ఫ్యామిలీని ఒప్పుకుంది మా సర్వేను అని చెప్పింది. వచ్చింది తగిలింది, తీసుకొని పోదురండి, మీటింగ్ ఉంటుంది ఇని తీసుకొని పోదురండి అని. మాకేమీ వద్దండి. మీకు ₹1 ఖర్చు ఉండదు, ఛార్జీలు కూడా తెచ్చుకోండి అన్నారు. వచ్చినాక ఇక్కడ అవి మీ ఇది కడితే అది ఇంత కడితే ఫ్రీ వస్తాయి, హాస్పిటల్కి ఫ్రీ వస్తుంది చూపించుకోవడానికి 10 ఏళ్ళు కట్టుకుంటే ఇంత వస్తుంది అంత వస్తుంది అన్నారు. ఆ బోనస్ వస్తుంది, పింఛని వస్తుంది అన్నీ అన్నారు అని కట్టించుకున్నారు. డబ్బులు లేకుండా బలవంతంగా. మరి మీరు ఛార్జీలతో సహా వచ్చినారంటే మీ దగ్గర అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? 60,000 ఉన్నట్టుండి. మేము ఫోన్ పే కొట్టి అట్లా ఇట్లా మీకు మంచిది అని వేరే వాళ్ళతో కొట్టించుకున్నారా? మాకు డబ్బులు వేరే వాళ్ళు ఇవ్వాల్సింటే ఆ ఫోన్ పే ఇప్పించుకున్నాము. మా దగ్గర ఇంటికాడే 20,000 ఉండే వేరే వాళ్ళతో ఇప్పించుకున్నాము. 30,000 ఒక ఆయన మాతో పాటు పంపించినాడు ఇంటికి. ఇప్పుడు 60,000 కట్టిన తర్వాత మీకు ఇంటికి పోయినాక మోసపోయినా అనిపించిందా? ఎవరు చెప్పినారు మీకు? ఎవరు చెప్పలే, మాకే వద్దు అని మాకు అట్లా ఆలోచన మారింది. పోయి అడిగినారా డబ్బులు ఎన్నికిమ్మని? వేరంత ఆలోచించుకుంటే కానీ టైం ఇలా బయటకే పంపించలేదు వాళ్ళు. ఆడే పక్కకే పంపించకుండా కిందకి కానీ పంపించలేదు. లేదంటే మేము కొంత ఆలోచన చేసుకుంటే పక్క వద్దనుకుందాం. ఆడ ఇంకా అసలు దాంట్లో చుట్టుకున్నారు ఊరిని అనేది తెలియక అనుకున్నాం అంతే. కాఫీ టీ ఏమైనా ఇచ్చినారా? నీళ్ళు ఇచ్చినారు. నీళ్ళు అయినాక ఇంకేదో మాకు ఇంకేంది ఆకలి అవుతుందని మేము తనకలాడుతుంటే కూల్ డ్రింక్ తెప్పించినారు అంతే. నీకేమని చెప్పినారమ్మా? ఎంత వస్తుందన్నారు? నీవే అందరం ఇట్లా ముగ్గురం వచ్చి కూర్చున్నాకనే ఇంకా అందరం. నువ్వేం చదువుకున్నావు? ఇక్కడ ఏం చదువుకున్నావు నువ్వు? సార్ ఇంటర్ చదువుకున్నాను. మరి నీకు తెలియదా ఇది మోసం అని? తెలియక అట్రాక్ట్ చేసేసాను సార్. ఏమని అట్రాక్ట్ చేశారు? ఇట్లుంటుంది, కట్టుకుంటే మేలు, రేపు పొద్దున బాగుంటుంది నీకు చెప్పినారు, మేలు అని. ఇట్లా హాస్పిటల్లో ఫ్రీ ఉంటుంది చూపించుకునేకి, అన్ని విధాలుగా బాగుంటుంది నీకు అంటే నేను కొంచెం అట్లా ఆశ. అంత డబ్బులు ఎక్కడ నుంచి లేదు సార్, ఫోన్పేలో ఉండే సార్ ఇంతకుముందు 30,000 ఉంటే మళ్ళీ మా అమ్ముడు ఒక ఆయన వచ్చినాడు సార్. ఆయన ఇంటికి పోయినాక తెలిసింది సార్. నాకు వద్దులే అనిపించింది. మళ్ళీ మరుసటి రోజు అడిగింటే మీకు ఏం బాండ్ వచ్చినాక వెనక్కి పెడతాంలే అన్నారు సార్. అన్నారు. ఇంకా పొద్దు నుంచి మళ్ళీ ఏం పట్టించుకోలేదు. చూశారు కదా,
ఒక సంస్థ పేరు చెప్పకూడదు కానీ చాలా సంస్థలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ వచ్చింది అది ఇది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక కాల్ వస్తుంది, ఒక అమ్మాయి కానీ ముఖ్యంగా లేడీస్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మీకు డబ్బులు తగిలినాయి, లేదా మీకు లాటరీ తగిలింది, లేదా మీకు ఒక గిఫ్ట్ వచ్చింది, ఫ్రీగా వచ్చండి తీసుకోబోదురండి అడ్రస్కు, మీకు ఏం కట్టక్కర్లేదు అని చెప్తారు. అక్కడికి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి మంచి నీళ్ళు ఇచ్చి, పక్కన ఇంకా 2-3 బకరాలు ఉంటారు. ఇలాంటి వాళ్ళని చేస్తే అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చప్పట్లు కొడతారు. అందరూ కంగ్రాచులేషన్, మీకు తగిలింది, మీకు లాటరీ వచ్చింది, సూపర్, మీరు ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయినారని ఒకసారిగా ఇలాంటి అమాయకుల్ని ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలాంటి అమాయకుల్ని వల వేస్తారు. వల వేసి పక్కన ఇంకా ఒక టీం ఉంటుంది అనమాట. ఒక టీం కూర్చొని రౌండ్ టేబుల్ మాదిరి వేసుకుంటారు. వాళ్ళకు కూడా మీకు లాటరీ తగిలింది, మీరు అదృష్టవంతులు, అసలు మీకంటే ఇంకా తోపులు లేరు అన్నట్టుగా వీళ్ళకి మోసం చేస్తారు. మోసం చేసి ఇంటికి పంపిస్తే మళ్ళీ ఎవరెవరు చెప్తారు, ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత లేదు ఇవన్నీ మోసము, ఇవన్నీ వద్దు అని ఎవరెవరు చెప్తారన్న ఉద్దేశంతో ఇప్పుడైతేనే మీకు ఆఫర్ ఉంది, ఈ క్షణం దాటితే మీకు ఆఫర్ పోతుంది, ఇప్పుడు మీరు ఎక్కడన్నా తెప్పియండి, ఇంత అదృష్టం మీకు రాదు అని చెప్తారు. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఊర్లో డబ్బులు ఉన్నాయి సార్ ఇంట్లో అని చెప్తే ఇంటికి ఏం చేస్తారంటే వాళ్ళ వ్యక్తిని, ఆ ఆఫీస్ సంబంధించిన వ్యక్తిని వీళ్ళతో పాటు బైక్ కానీ కారు కానీ వేసి అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి అక్కడికక్కడే రిసిప్ట్ రాసి వీళ్ళకి ఇస్తారు. ఈ విధంగా మోసం చేస్తున్నారు. ఇలాంటి కేసులు ఎన్నో మన దగ్గరకు వచ్చినాయి, కానీ అధికారులు మాత్రం దీనిపైన దృష్టి పెట్టలేదు. అధికారులు అంటే లీగల్గా చేస్తున్నారు వాళ్ళు, కానీ చేసేది ఏంటంటే ఇక్కడ ఇల్లీగలు. వీళ్ళకు మాయ మాటలు చెప్పడం. కంపెనీకి అయితే అన్ని అనుమతులు ఉంటాయి, కానీ వీళ్ళకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. 60,000 రూపాయలు ఇక్కడ చూస్తున్నాం ఈ మనుషులు సంవత్సరానికి 60,000 రూపాయలు కట్టుకునే శక్తి. నాలాంటోడే హెల్త్ ఇన్సూరెన్స్ 25,000 కట్టుకోవడానికి ల్యాబ్స్ అయిపోయి మళ్ళీ టైం తీసుకొని, ఒక్కొక్కసారి కార్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకునే స్తోమత కూడా ఉండదు నా బోటోడికి. నేను ఉద్యోగాలు చేస్తూనే ఏమేమి చేస్తున్నా కూడా. కానీ ఇలాంటి అమాయకులకు సంవత్సరానికి 60,000 ఎక్కడి నుంచి వస్తాయి? 60,000 ల్యాబ్స్ అయిపోతే ఆ 60,000 తిరిగి రాదు. అన్ని సంవత్సరాలు కరెక్ట్గా 10 సంవత్సరాలు కట్టుకో అంటారు. 10 సంవత్సరాలు 60,000 ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఈయన కంపెనీకి డబ్బులు రిటర్న్ అడిగితే ఈరోజు ఇస్తాం రేపు ఇస్తామని తాత్సారం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మాకు చావే గతి, మా పరిస్థితి బాగలేదు, మేము ఎక్కడెక్కడో అప్పులు తీసుకొచ్చినాము, మా బాబును చదివించుకునే కూడా డబ్బులు లేవని చూస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు, వీడికి చదువు కూడా డబ్బులు కట్టుకోకుండా 60,000 రూపాయలు వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్దాం, వీళ్ళని తీసుకొని వాళ్ళు ఏం చెప్తారు, వీరికి న్యాయం జరుగుతుందా, లేకపోతే న్యాయం జరగకపోతే ఎటువంటి పోరాటం చేయాలనేది AP39 టీవీ ఈ పేదల కోసం నిలబడింది. వీరికి న్యాయం ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం. మేడం రేపు తీసుకొని వస్తానంటే లేదు, రేపు ఈ రోజు ఒకటే ఉండేది, ఈ రోజు ఒకటే టైం ఉండేది, ఈ రోజు ఒకటే మాకు టైం ఉండేది, లేదు బయటికి రానిలేము. ఈ రోజే లాస్ట్ అంటే మీరు పాలసీ తీసుకోకపోతే రేపు ఈ ఆఫర్ ఉండదని చెప్తాం మేము. ఒకవేళ డబ్బులు ఉంటేనే కట్టమని ప్రతి ఒక్కరికి మీరు ఇంట్రెస్టెడ్ ఉంటేనే కట్టండి, లేకపోతే లేదని ప్రతి ఒక్కరికి చెప్తాం. అదే మీరు డబ్బులు లేవంటే మీరు అడ్జస్ట్ చేసుకోండి, మీకు బాగుంటుందని చెప్తారు, అంతేగాని లేదు కట్టండి ఎందుకంటారండి? వాపస్ ఇస్తామని చెప్పినారు. మీరు ఏదైనా చెప్తారు కరెక్ట్ కాదు కానీ ఇద్దరు ఆలోచిస్తారు ఎవరైనా కూడా. మీరు చెప్పుకుంటూ పోతే ఎంతవరకు కరెక్ట్? అది మీరు చెప్పుకుంటూ పోతారండి, అది మీరు నిజమా అబద్ధమా అని ఉండాలి కదా. ఇప్పుడు దాదాపుగా ఒక ఏ ఇబ్బంది లేకుండా కంటిన్యూ పే చేస్తున్నారు. మీరంతా మీరు చెప్పుకుంటూ పోతే ఎంతవరకు కరెక్ట్? ప్రతి ఒక్కరికి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఎవరికైనా కూడా ఒకటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఒకటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎవరికైనా కూడా ఒకటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీరు చెప్పుకుంటూ పోతే ఎంతవరకు కరెక్ట్ ఇస్తారని చెప్పాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే రిటర్న్ వస్తుందని చెప్పాను. నేను చెప్పినది మీకు బాండ్ లో 1 రూపీ కూడా తేడా ఉంటే రిటర్న్ వస్తుంది సార్, చేసుకోవచ్చు, మా బాండ్ మేము తీసుకొని మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇస్తారని చెప్తుంటారు. అంతేగాని మేము చెప్పినది 1% లేకుంటే అని చెప్పాను. మీకు నేను 1 రూపీ కూడా డిఫరెన్స్ అనేది ఉంటే అని చెప్పింటాను. డిఫరెన్స్ ఎందుకు ఉంటుందమ్మా డబ్బులు కట్టిన తర్వాత? ఏ ఇన్సూరెన్స్ కూడా ఒకటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మీకు ఏదో బలవంతం చేసి కట్టించుకుంటే మాకేం వచ్చేది ఏముండదు, పోయేది ఏముండదు అనమాట. మీ వేళ మీరు చెప్పుకుంటూ పోతున్నారు అంతే.
వచ్చేది ఎందుకు ఉండదు? కంపెనీ బిజినెస్ పెట్టుకునేది వ్యాపారం, ఇది ఎందుకు రాదు? మీకు రాకపోతే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళే వేసి వాళ్ళను ఎలా రాకపోతే ఎన్ని ఫోన్లు చూడటం లేదు సార్. నేను ఏం ఫోన్ చేయడం అర్జెంట్, ఇప్పుడు వచ్చేయాలి. మీరు వచ్చేయకపోతే మేము ఈ రోజు రాకపోతే ఏం అయిపోతాను? వాళ్ళకి అమాయకులు, నిజంగా తెలివైన వాళ్ళు అంటే వాళ్ళు వేరు. అమౌంట్ కట్టించుకొని మేము వీళ్ళకి బాండ్ ఇప్పుడు వాళ్ళకి వద్దంట, వాళ్ళకి వద్దు, వాళ్ళకి డబ్బులు వద్దు, మాకు డబ్బులు కావాలా, మా పరిస్థితి సాటర్డే వరకు వెయిట్ చేయండి. ఫైనల్ చెప్పేది ఏం వద్దు కానీ వాళ్ళకి వచ్చేటట్టు చూడు, క్యాన్సిల్ చేయించాలి. సాటర్డే వరకు మాకు టైం కావాలి. ఎన్నాళ్ళైంది సార్ సార్ మళ్ళీ ఎన్నాళ్ళు నేను డైలీ ఫాలో అప్ చేసుకుంటాను. శేష్ గారికి డైలీ ఫోన్ చేస్తున్నారు నాకు, కొంచెం డైలీ ఆయన కూడా అడగండి కావాలంటే. కట్టుకోలేము మా డబ్బులు. సాటర్డే వరకు టైం ఇవ్వండి సార్, నేను ఫైనల్ చెప్తాను. నేను మా దినాన్ని తిరగాలంటే మేము కూలి పోతే ఎక్కువ ఉండాలి, లేకపోతే లేదు. మాకు దినాన్ని తిరగాలంటే తిరగలేదు. కనీసం ఆశకు అద్దు ఉండాలమ్మా, కొంచెం అన్న వస్తుంది, 2 లక్షలు వస్తుంది అని పరిగెత్తి వచ్చేది. ఆయన మీరు రావన్నాం సార్, మీరు రావని 30 సార్లు ఫోన్ చేసింటారు. వద్దండి మా వాళ్ళని కానీ ఆడే సతాయిస్తున్నారు, అట్లే ఛార్జీలు కూడా తెచ్చుకొని బాండ్ తీసుకొని పోదురండి, మీటింగ్ ఉంటుంది అని. నాకు ఏమి వద్దు మీది, మీరు ఊరికి బాండ్ కూడా పోదురండి అన్నా కానీ ఏమో సూదు పెడతాం అన్నట్లు వచ్చేసినాం. దీంట్లోకి వచ్చిన మోసం అనే పదం చెప్పాలంటే స్టార్టింగ్ ఇదే సార్. అంటే ఇప్పుడు కానీ ఫ్యూచర్ లో కానీ మీరు ఎక్కువ ఒక 1 రూపీ కూడా పే చేయాల్సిన అసలు ఇది కదండి. మళ్ళీ 2 lakhs rupees యాక్షన్ పాలసీ వన్, దీనికి 1 రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కానీ ఫ్యూచర్ లో కాదు. మీకు ఈ బాండ్ ఇంకోటి ఫ్రాడ్ అంటారు. ఇప్పుడు ఇది ఒకవేళ మీరు అమౌంట్ పే చేశాక 50,000 పాలసీ తీసుకున్న తర్వాత 1 రూపాయి కూడా మీకు రిటర్న్ బాండ్ రాదు. మీరు యాక్సెప్ట్ చేస్తారు, నేను కూడా అది ఫ్రాడ్ అంటారు. ఫ్రాడ్ చాలా ఉన్నాయి సార్ బయట, కంపెనీలు చాలా ఉన్నాయి. ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఎంత 300-500 కడితే బయట చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా ఉన్నాయి సార్, ఫ్రాడ్ నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. దీనికోసం మీరు వాళ్ళ ఊరు నుంచి పిలుచుకొచ్చి దాదాపుగా 30-40 లక్షల రూపాయలు మోసం చేసి కస్టమర్స్ కి బాండ్ పంపించకుండా మా దగ్గరికి వచ్చి మేము అది వచ్చినప్పుడు అది ఇల్లీగల్ గా అయినప్పుడు పోలీసులు చట్టమో చూసుకుంటది. కానీ ఇప్పుడు ఇంతవరకు కస్టమర్స్ ఇంకా పొద్దులు కూడా నాకు కాల్ చేస్తారు, కస్టమర్ నెంబర్ ఇమ్మంటే ఇస్తాను మీకు. పొద్దులు కూడా వాళ్ళకి కూడా నిజంగా 11 years నుంచి తిరుగుతున్నారు, ఇంతవరకు సాల్వ్ కాలేదండి. మీరు చేసింది కరెక్ట్ కాదు, వాళ్ళకి డబ్బులు వచ్చేదానికి ప్రయత్నం చేయండి. కరెక్ట్ కాలేదన్న 100% కరెక్ట్ కాదు, నాకు తెలుసు, నేను ఇవన్నీ చూశాను. వాళ్ళకు చెప్పింది ఈ బాండ్ అవసరం లేదండి, మీరే తీసుకోండి. బాండ్ అవసరం లేదు, బాండ్ వచ్చిందా లేదా దాంట్లో చెప్పలేదు సార్ మోసము. స్టార్టింగ్ బాండ్ ఎన్నికి ఇచ్చే అవసరం ఎరగ చేసినది మోసం అని నేను అంటున్నాను. ఏం కుదురుతుంది బాండ్? మాకు ఇవన్నీ చెప్పింది మేము అసలు మా డబ్బులు మాకేంటి, లేదంటే ఇడే మంద అంత సాక్ష్య పని ఎందుకులే. మా డబ్బులు 60,000 కోసం చచ్చిపోతే నీ జీవితమే కదా పోయేది. ఆఫీస్ గురించి అన్న వేయాలంటారు కదా సార్, మా డబ్బులు మేలు కాదు. ఆఫీస్ మోసం చేసింది అందుకని చచ్చిపోయినారని కనీసం నాలాంటి వాళ్ళు మోసపోకుండా ఉంటారు అంటున్నారు. 1000% మీరు చేసేది ఫ్రాడ్. బల్ల బుద్ధి చెప్తున్నా. మీ ఫోన్లు నాకే 100 సార్లు ఫోన్ వచ్చేది, తెలివైన కాబట్టి ఫస్ట్ బకరా చేసి గిఫ్ట్లు ఇచ్చేది, టీలు తెప్పించేది, ఇవన్నీ నాకు తెలుసులే బాసు. ఊరికేందుకు కానీ మీరు బకరా చేసిన వాళ్ళని దాంట్లో అనుమానం ఎందుకు? బకరా చేసే వాళ్ళు పాపం అమాయకులు అయ్యి వాళ్ళు ఇది అవుతున్నారు. మీరు దీన్ని క్యాన్సిల్ చేయించి చేయండి. కంప్లైంట్స్ ఏం కాదు, వీళ్ళు డబ్బులు వచ్చేట్లా చూడండి. సాటర్డే వరకు మీకు టైం ఇస్తున్నాం సార్. రిలయన్స్ నిపాన్ మేనేజర్ గారి దగ్గర ఉన్నాం మనము. ఆయన ఏం చెప్తున్నారంటే కొంచెం టైం ఇవ్వండి, కంపెనీతో మాట్లాడి ప్రయత్నం చేస్తా అంటున్నారు. అది ఎప్పుడు ఏనని ఆయన అడిగి తెలుసుకుంది. సార్ మీ పేరు సార్? శనివారం మ్యాక్సిమం వాళ్ళు ఏమంటున్నారంటే మాకు రిటర్న్ కావాలా, మా పరిస్థితి బాగాలేదు, మీరు ఎవరి ఇయర్ కట్టుకునేకి మాకు చేత కాదా అంటున్నారు. అవును సార్, అది నేను చెప్పాను. మాట్లాడి కంపెనీతో మాట్లాడి 100% ట్రై చేస్తాను.
ట్రై చేసి మీకు సాటర్డే ఫైనల్ చెప్తాను నేను. సార్ అవును శనివారం గ్యారెంటీ సార్ సార్ శనివారం కంపెనీతో మాట్లాడి చెప్తాను అంటున్నాను నేను. తినమంటే తిరగలేము సార్ మాకు డబ్బులు శనివారం ఫైనల్ గా మీకు ఏ విషయం మీకు చెప్తాను నేను. తినమంటే తిరగలేము తిరగాలంటే మీరు తిరగలేము సార్, మాకు చెప్పాల్సిందే మీరు. మా డబ్బు మాకు వచ్చేదట్లా శనివారం చెప్పాల. శనివారం రోజు మాకు కావాల్సి ఇలాంటి వాళ్ళని పాపం, ఎందుకంటే ఫస్ట్ 2 లక్షలు బాండ్ అంటే మీ పేరుతో ఫ్రీగా ఇన్సూరెన్స్ వస్తుంది, 2 లక్షలు బాండ్ తగిలింది అంటే ఎవరికైనా ఆశ, అయ్యో ఏదో వస్తాయి కదా అని. మీరు ₹1 చెల్లించక్కర్లేదు, మా ఆఫీస్కి వచ్చి జస్ట్ తీసుకోపోండి అన్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు ఫోన్ చేశారు కదైనా? 20-30 మార్లు చేసింటారు. 20-30 సార్లు ఫోన్ చేస్తే కానీ వీళ్ళు రాలేదంట. వచ్చిన తర్వాత అది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటే 300 నుంచి 500 కడితే ఫ్రీ పాలసీ ఇస్తారు ఒక వ్యక్తికి. యాక్సిడెంట్ అయ్యి ఏమన్నా డెత్ అయితే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. అది చాలామందికి తెలియదు. దాని ఎర వేసి వీళ్ళను ఏవేవో మాయమాటలు చెప్పి దగ్గర 60,000 రూపాయలు. రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇది. కానీ దీంతో పాటు మళ్ళీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళకున్న ఎవరో ఏజెంట్ ఇంకోరో ద్వారా మళ్ళీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించారు వీళ్ళతో. అంటే 2 కలిపి ఇది 56,000, అదొక 4,000, 60,000 రూపాయలు మోసం చేశారు ఈ పేదలు. ఈ 60,000 రూపాయలు వీళ్ళు ఎన్ని రోజులు సంపాదించాలని? ఇప్పుడు నువ్వేం చెప్తావు? ఇవ్వంటే పురుగుల మంది తాగేస్తాం సార్ మా డబ్బులు మాకు. అట్లా అనకూడదు. అట్లా పురుగుల మంది తాగి చచ్చిపోయేకి మనము డబ్బుల కోసం నీ పిల్లోడు ఉన్నాడు, 60,000కు చనిపోతావా? మోసం చేసినారు సార్. కంపెనీ పేరు వాళ్ళు మోసం చేయలేదు, నువ్వే డబ్బులు ఇచ్చావు అంటున్నారు కదా. సార్ మోసం తెలీదా నీకు? ఎవరైనా కనుక్కోవాలి కదా డబ్బులు కట్టినప్పుడు. అంత అవకాశం ఇలా ఏందో బాండ్ తీసుకుని పోదురండి అని అన్నారు అంతే సార్. అవన్నీ చెప్పలేము వీటికి. అసలు మేము డబ్బులు కానీ లేవు, ₹10 పెట్టి ఒక 10,000 ఉన్నాయి అంతే. అవి ఇప్పించుకొని మీ వాళ్ళతో ఎవరితో కొట్టించుకోండి, మళ్ళీ రాదు. ఇంటికి ఎవరు వచ్చినారు? వీళ్ళు ఎవరైనా వచ్చినారా మీ ఇంటికి? వచ్చినాడు, మీ ఇంటికి వచ్చినాడు, బండి వేసుకొని వచ్చి ఆడే డబ్బులు ఇప్పించుకున్నాడు. తక్కువ ఉంటే ఇప్పించుకొని వచ్చినాడు. వేరే వాళ్ళతో మీ వాళ్ళతో కొట్టించుకొని మళ్ళీ పోతే ఇంకా రాదు. మళ్ళీ ఈ రోజు అవకాశం రాదు అని ఇప్పుడు కడితేనే వస్తుంది. కడితే ఫోన్పే 20,000 ఈడే చేపించుకున్నారు. వేరే వాళ్ళతో కొట్టించుకున్నాం. 30,000 నా దగ్గర 10,000. ఇంటి కాడ 20,000 ఇస్తున్నాం సార్. ఇంటి దగ్గర 20,000 క్యాష్, 24,000. నువ్వు ఎవరినైనా అడగాలి కదా, చదువుకున్నా కదా, ఇంటర్మీడియట్ చదువుకున్నా కదా. చదువుకున్నాం సార్. అంటే ఫస్ట్ మేము నమ్మలేదు సార్, నమ్మలే. ఎస్పీ సార్ వీళ్ళు ఎవరెవరో చూపించారు సార్ ఫోటోలు. వాళ్ళ ఫోటోలు చూపించి ఇట్లా చేస్తున్నారు, మేలు మీకు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది ఇలా అంటుందని చెప్పినారు సార్. అన్నీ అట్లా చూడండి అధికారులారా, ఇలాంటి సంస్థల్ని ఓపెనింగ్ ప్రారంభోత్సవానికి వాళ్ళు ఏదో ఇచ్చే తాయిలాలకు గిఫ్ట్లకు ఆశపడి చాలామంది అధికారులు ఓపెనింగ్కి వస్తుంటారు. ఇది పెద్ద కంపెనీ కదా అది. మీలాంటి వాళ్ళని క్యాచ్ చేసుకొని ఇలాంటి వాళ్ళకి ఫోటో ఇది ఈ వీఐపీ వచ్చారు, ఈయన మాతో ఫోటో దిగినారు, ఈయన చూడండి వీళ్ళు కట్టారు వాళ్ళు కట్టారని ఇలా ఫోటోలు చూపించుకుంటూ ఇలాంటి అమాయకులు బలైపోతున్నారు. ఇప్పటికైనా ఎవరైనా ఫోన్ చేసి మీకు డబ్బులు తగిలినాయి, మీకు లాటరీ తగిలింది, మీకు గిఫ్ట్ వచ్చింది, మీకు వాచ్ వచ్చింది, మీకు వాషింగ్ మిషన్ వచ్చింది, మీకు ఫ్రిడ్జ్ వచ్చింది, ఇవి అలాంటి ఎరలేసి ఫోన్లు చేస్తే మాత్రం దయచేసి మీ సమయాన్ని వృధా చేసుకొని అనంతపురం వచ్చి వీళ్ళ మాదిరి మోసపోయి ఇబ్బంది పడి డబ్బులు లేకున్నా అప్పులు చేసి వీళ్ళకి కట్టి మళ్ళీ మోసపోయినామని తెలిసి ఇబ్బంది పడితే మీ డబ్బులు వెనక్కి రావు. ఇప్పటికైనా మోసపోకుండా ప్రజలందరూ కూడా దీన్ని చూసిన వాళ్ళు కనీసం ఒక 10 మందికి అవగాహన కల్పించడానికి ఈ వీడియో చాలామందికి షేర్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.